ఏపీలో కాగ్నిజెంట్ క్యాంపస్ రసవత్రంగా నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం లోయలో ప్రాణాలు ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ ను నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్లకు శంకుస్థాపన చేశారు సీఎం. శంకుస్థాపన కార్యక్రమానికి ఐటీ మంత్రి లోకేష్ కూడా హాజరయ్యారు. రాబోతున్న రోజుల్లో విశాఖపట్నం నాలెడ్జ్ సిటీగా మారబోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా తయారు చేస్తామని చెప్పారు. ఒక విజన్ తో ముందుకెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని, ఎకనామిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు చంద్రబాబు. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇతరులు పాల్గొన్నారు. వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కామర్స్, సోషల్ మీడియాలో ఏఐ డీఫేక్ల ముప్పు నుంచి తన పర్సనాలిటీ రైట్స్ ను కాపాడాలని కోరుతూ పవన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ లింక్లను 7 రోజుల్లోపు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజు భవానీల దీక్ష విరమణ కొనసాగుతోంది. రెండో రోజు కూడా భవానీలు ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు జరిగాయి. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్రంగా మారింది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది టీడీపీ. 35 మందికి పైగా కార్పొరేటర్స్ గోవాకి తరలించారు. క్యాంప్ ఏర్పాట్లను కోటమిరెడ్డి బ్రదర్స్ దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు 5 టీడీపీ కార్పొరేటర్లు. వారితో 2 కార్పొరేటర్లు యూటర్న్ తీసుకున్నారు. తాము టీడీపీలోనే ఉన్నామని కార్పొరేటర్స్ రవిచంద్ర, మస్తానమ్మ వీడియో రిలీజ్ చేశారు. మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి చిక్కుకున్నారు. అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్, మాధురి మద్యం పార్టీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్ లో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బర్త్డే పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ పై దాడులు చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు 10 మద్యం బాటిళ్లు, హుక్కా స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయంటూ బీజేపీ నేత భానుప్రకాష్ ఆరోపించారు. తిరుమలలో అవినీతికి పాల్పడడం ద్వారా స్వామివారి ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరించారని ఆయన విమర్శించారు. పరకామణి చోరీకి సంబంధించి విజిలెన్స్ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మారేడుమిల్లి బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం అందివ్వబోతున్న సర్కార్ క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత 9 మంది మరణించడం బాధాకరమని తెలిపారు.